ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన సింగయ్య మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో జగన్ సహా ఇతర నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోకూడదంటూ ఏపీ హైకోర్టు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేసు పునఃపరిశీలన కోసం దాఖలైన క్వాష్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ జయరామ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన విచారణ జరిగిన ఈ కేసులో జగన్తో పాటు మరో ఇద్దరు నిందితులు వేసిన పిటిషన్లపై హైకోర్టు పూర్తి వివరణ కోరింది. ఈ పిటిషన్లు పరిష్కరించే వరకు విచారణ సంస్థల అదుపులోకి తీసుకోవడం కానీ అరెస్టులు చేయడం లాంటి చర్యలు తీసుకోరాదంటూ స్పష్టం చేసింది. కోర్టు ఈ కేసులో తదుపరి విచారణ జూలై 1కి వాయిదా వేసింది. తదుపరి విచారణలో పోలీసులు దాఖలు చేసిన నివేదికలు, పిటిషనర్ల వాదనలు, కేసులో ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని కీలక తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న ప్రయాణికులపై కేసు ఎలా పెడతారు? ప్రమాదానికి వాళ్లెలా బాధ్యులవుతారని కోర్టు ప్రశ్నించింది. అంతేనా, అన్ని జాగ్రత్తలు తీసుకున్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది కదా అంటూ ఉదాహరణ సైతం ఇచ్చింది. సింగయ్య మృతి కేసులో జగన్పై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు చెప్పిన తీర్పు ఆయనకు తాత్కాలికంగా ఊరట కలిగించినప్పటికీ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన సింగయ్య మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో జగన్ సహా ఇతర నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోకూడదంటూ ఏపీ హైకోర్టు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేసు పునఃపరిశీలన కోసం దాఖలైన క్వాష్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ జయరామ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన విచారణ జరిగినటువంటి కేసులో జగన్ సహా మరో ఇద్దరు నిందితులు వేసిన పిటిషన్లపై హైకోర్టు పూర్తి వివరణ కోరింది. ఈ పిటిషన్లు పరిష్కరించే వరకు విచారణ సంస్థల అదుపులోకి తీసుకోవడం కానీ అరెస్టులు లాంటివి చేయడం కానీ తీసుకోరాదని స్పష్టం చేసింది. కోర్టు కేసులో తదుపరి విచారణ జూలై 1కి వాయిదా వేసింది. తదుపరి విచారణలో పోలీసులు దాఖలు చేసిన నివేదికలు, పిటిషనర్ల వాదనలు, కేసులో ఉన్న అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకుని కీలక తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న ప్రయాణికులపై కేసు ఎలా పెడతారు? ప్రమాదానికి వాళ్లెలా బాధ్యులవుతారంటూ కోర్టు ప్రశ్నించింది. అంతేనా, అన్ని జాగ్రత్తలు తీసుకున్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది కదా అంటూ ఉదాహరణ సైతం ఇచ్చింది. సింగయ్య మృతి కేసులో జగన్పై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు చెప్పిన తీర్పు ఆయనకు తాత్కాలికంగా ఊరట కలిగించినప్పటికీ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
సింగయ్య మృతి కేసులో జగన్ పై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు చెప్పిన తీర్పు ఆయనకు తాత్కాలికంగా ఊరట కలిగించింది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి తాజా ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, యాక్చువల్లీ జరుగుతోంది ఏంటి? ముఖ్యంగా ఈ సింగయ్య మృతి కేసుకు సంబంధించి జగన్ పై తొందరపాటు చర్యలేవి వద్దు అని హైకోర్టు చెప్పింది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. యాక్చువల్గా ఏం జరిగింది అండ్ ఇవాళ హైకోర్టు క్లియర్ కట్గా ఏం చెప్పింది, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది.